వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను ఇలా ఈ రింగ్స్ యూజ్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మంచిగా క్యూట్గా డోనట్ రింగ్స్ లాగా బాగున్నాయి. వాటితో పాటు ఈ రైస్ బీడ్స్ తీసుకున్న, ఇంకా ఈ కలర్ బీడ్స్, అలాగే 1 mm సైజులో ఉన్న కొన్ని గోల్డ్ బీడ్స్. ఓకేనా, వీటితోటి ఒక మంచి డిజైన్ అయితే చేద్దామండి. ఈ క్రోషా వర్క్ నార్మల్ నీడిల్ తోటి ఇంకా ఎవరైనా చేయలేకపోతున్నట్టయితే మళ్ళీ ఒకసారి చేద్దాము. ఓకేనా అండి. ఇలా ఈ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. దీనికోసం అయితే సిల్క్ థ్రెడ్ తీసుకొని మనకి ఒక 6 లైన్స్ ఆర్ 8 లైన్స్, అంటే మనకు రింగ్ కొంచెం లావుగా సన్నగా ఇలా కనపడే దాన్ని బట్టి మీరు ఈ థ్రెడ్ అనేది తీసుకుంటే సరిపోతుందండి. అంటే కొంతమందికి ఏమో సన్న లైన్ కావాలంటారు, కొంతమంది ఏమో కొంచెం లావుగా లైను, థ్రెడ్తో చేసే లైన్ కాస్త ఎక్కువగా ఉండేటట్టు చూడమని అంటుంటారు అనమాట. సో అందుకని 8 లైన్స్ కానీ 6 లైన్స్ కానీ తీసుకుంటే బెటర్. ఓకేనా అండి. రౌండ్స్ 8 రౌండ్స్ తీసుకుంటే మనకి 16 లైన్స్ అవుతాయి కదా. దాంతో అయితే ఒక డిజైన్ అయితే చేద్దామండి. ఓకేనా. ఇలా అయితే దారాలన్నీ కూడా రింగుకి అయితే ఇలా చుట్టేసేయండి. ఈ రింగుకి హోల్ ఉంటుంది కదా, హోల్కి ఒక సైడ్ మాత్రమే చుట్టండి. అంటే ఇలా హోల్ ఉందనుకోండి, ఇటువైపు మాత్రమే. ఓకేనా. ఇలా అయితే ముడేసుకొని, ఓకేనా, దారాలు చిక్కు పడకుండా ఈ ఫింగర్స్ మధ్యలో ఉంచేసుకుంటూ ఇలా నీట్గా అల్లేసుకోండి. ఇలా రింగుకి అడుగు నుంచి తీసి మళ్ళీ నీడిల్ కూడా అడుగు నుంచి ఇలా తీయాలి. ఈ గ్యాప్లోని దారాలు చిక్కు పడకుండా ఇలా ఫింగర్కి చుట్టేసుకొని ఉంటే మీకు చిక్కు పడకుండా ఉంటుంది. ఇంకా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి అయితే చూసి కష్టం అనుకోకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇలాగే అండి. ఇంకా ఈ హాఫ్ వరకు చుట్టేసుకుంటే చాలు. మీకు కావాలనుకుంటే రింగ్ మొత్తం కూడా చుట్టేసుకొని డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. అంటే థ్రెడ్ మొత్తం రింగ్ మొత్తం చుట్టేసుకొని బీడ్స్ మాత్రానికి వన్ సైడ్ పెట్టేసుకున్నా కూడా మీకు ఒక మంచి డిజైన్ అయితే రెడీ అవుతుంది. ఇలా చుట్టుకునే గ్యాప్లోని మీకు ఎక్కడైనా గ్యాప్, ఈ థ్రెడ్కి మధ్యలో గ్యాప్ ఎక్కడైనా వచ్చినట్లయితే ఇలా కాస్త వెనక్కి జరుపుకొని చుట్టుకోవచ్చు ఇలా. ఓకేనా అండి. ఇలా మొత్తం అయితే చుట్టుకొని దీనికి ఇలా కట్ చేసుకొని 2 సైడ్స్ కూడా గమ్ అప్లై చేసేయండి. ఓకేనా. ఇటువైపు గమ్ పెట్టేసుకోవాలి. పెట్టేస్తే ఇదిగో ఇలా అయితే వస్తుంది మనకి రింగ్. ఓకేనా. ఇలా దీనికి మనం రైస్ బీడ్స్ చూద్దాము. కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 4 లైన్స్ తీసుకొని ఈ చివరి నుంచి కూడా కుట్టడం స్టార్ట్ చేయండి. ఈ కింద కాకుండా ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకనంటే మనకి మంచిగా కర్వ్ ఒక హాఫ్ మూన్ షేప్లో రావాలనంటే మనం ఈ స్టార్టింగ్ నీట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. అంటే కొంచెం కిందికి వచ్చేసింది అనుకోండి, మూన్ షేప్ మళ్ళీ మారిపోతుంది, హాఫ్ మూన్ షేప్. అందుకోసం అనేసి ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇదే బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ ఇలా వెనక్కి తీసేయండి. ఈ బీడ్ లోపల నుంచి ఇంకా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఒకటి స్మాల్ బీడ్, ఒకటి రైస్ బీడ్ తీసుకొని ఇలా అల్లుకుంటూ రావాలి. ఇలా మొత్తం అల్లుకుంటూ రావాలండి. మంచిగా ఇలా కర్వ్ వస్తుంది మనకి. ఓకేనా. ఇది మొత్తం మనకి ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ మొత్తానికి ఇలా లైన్గా వస్తే మనము డిజైన్ కట్టేటప్పుడు ఒక లైన్, పీకో లైన్ మీదకి వచ్చేలాగా చేసుకోవాలి ఇలా. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్ ఒక 4 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. టై చేసి టాజిల్స్ తీసుకోండి. ఫస్ట్ అయితే ఒక టాజల్ తీసుకొని శారీకి అయితే కట్టేసేయండి. ఇలా లాక్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా లేదనంటే మీరు 3 అయినా చేసేసుకోవచ్చు. ఒక బీడ్ అయితే తీసుకొని
జస్ట్ గ్యాప్ కోసం ఇలా పెట్టేసుకోండి, లాక్ చేసేయండి. మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోవాలి, దీన్ని కూడా సేమ్ ఇలానే పెట్టేసేయండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోవాలి, మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోవాలి, దీన్ని కూడా ఇలానే కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని అటాచ్ చేసుకుందాము. ఓకేనా. ఇక్కడ రైస్ బీడ్ నుంచి స్టార్ట్ చేసి మనకి రింగు హోల్ లోపలికి తీసి ఆ తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకొని దీన్ని కూడా ఇలా నీడిల్తో పాటే కుచ్చేసేయండి, రింగ్తో పాటే. ఓకేనా. చేసిన తర్వాత సేమ్ దీన్ని మళ్ళీ ఇటువైపుకి ఈ రైస్ బీడ్ లోపలికి కుచ్చేసేయండి. ఓకేనా. మీకు కంఫర్ట్గా ఉంటే ఓకే, లేదనంటే విడివిడిగా అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఇదిగో ఇలా కుచ్చేసుకున్న తర్వాత దీని లెంత్ ఎంతవరకు వస్తుందో చూసుకొని అక్కడనే దీన్ని లాక్ చేసేయండి. ఓకేనా. లాక్ చేసిన తర్వాత మళ్ళీ టాజిల్ కంటిన్యూ, 3 టాజిల్స్, 2 బీడ్స్ కట్టేసేయండి. ఈజీగా అయిపోతుంది. కొంచెం అల్లుకోవడం ఒక్కటే కొంచెం టైం పడుతుంది అంతే, మిగిలినంతా కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. డిజైన్ అయితే ఇలా ఉంది. ఈ శారీకి అయితే ఇలా చేశాను. మనకి ఈ పీకాక్ బ్లూ ఉంది కదా, దీంట్లోని పట్టుదారం అయితే అవైలబుల్గా ఉండట్లేదు. కొన్ని వచ్చినాయిలే కానీ థ్రెడ్స్ అవి ఎగ్జాక్ట్గా ఈ బ్లూ షేడ్ రాలేదన్నమాట, కొంచెం వేరే బ్లూ వచ్చింది పీకాక్లోనే, అదే కలవట్లేదనేసి ఇంకా నేను సిల్క్ థ్రెడ్ తోటి ఇది చేసి ఈ టాజిల్స్ అయితే ఇలా చూస్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది అన్నదైతే కామెంట్స్లో చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ. లొకేషన్ అనేసి ది యూట్యూబ్ కామెంట్స్లో కాకుండా అండి వాట్సాప్ ఛానల్కి మెసేజ్ చేయండి. నంబర్ ఉంది కదా 9346527181 నంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకేనా. ఒక కామెంట్ సెక్షన్లో మాత్రం ఓన్లీ డిజైన్ ఎలా ఉంది చెప్పండి, మంచిగుందా, పిచ్చుకుందా, లేకపోతే ఇంకేమన్నా మార్చాలా, అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.